నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 3 పార్ట్ 1 వీడియో. సో ఇంతవరకు మనం సెల్స్ గురించి డిస్కస్ చేసాం, అలాగే ప్లాంట్ టిష్యూస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ లెక్చర్ నెంబర్ 3లో యానిమల్ టిష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 1 వీడియోలో మనకి యానిమల్ టిష్యూస్లో 4 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేద్దాం, రిమైనింగ్ 2 టైప్స్ అనేవి పార్ట్ 2 వీడియోలో. సో ఈ పార్ట్ 1 వీడియోలో ఎపిథీలియల్ టిష్యూస్, అలాగే మస్క్యులర్ టిష్యూస్, ఇది ఏ కాదు, ఇది MU, మస్క్యులర్ టిష్యూస్. సో ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది లెక్చర్ నెంబర్ 3 యానిమల్ టిష్యూస్. మనం ఆల్రెడీ ప్లాంట్ టిష్యూస్ మనం డిస్కస్ చేసాం. సో ఈ ప్లాంట్ టిష్యూ మనం డిస్కస్ చేసేటప్పుడు టిష్యూ అంటే ఏంటనేది మనం డీటెయిల్గా చూసాం. సో ఏదైనా ఎనీ బాడీ, ఒక బాడీ అనేది బేసిక్ ఫండమెంటల్ యూనిట్ అనేది సెల్. కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ అని ఒక పర్టికులర్ ఫంక్షన్ చేస్తాయి. అట్లాంటి వాటిని మనం టిష్యూస్ అంటాం. అగైన్ ఇంటర్న్ ఈ టిష్యూస్ అనేవి ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. ఎంటర్ ఆర్గాన్స్ అన్నీ కలుపుకుంటూ ఒక బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో ఒకసారి అగైన్ ఈ పాయింట్ రాద్దాం. సెల్స్ మేడ్ టిష్యూస్, టిష్యూస్ మేడ్ ఆర్గాన్స్. అగైన్ ఈ ఆర్గాన్స్ అన్నీ కలుపుకుంటూ మనకి ఒక ఆర్గానిజం, ఒక బాడీ అనేది ఫామ్ అవుతుంది. మనం ప్లాంట్ టిష్యూస్లో ఎలాగైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయో, సిమిలర్గా యానిమల్స్లో కూడా 4 టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. యానిమల్ టిష్యూస్ ఆర్ 4 టైప్స్. Animal tissues are 4 types. 1. Epithelial tissues. Epithelial tissues. So every time tissues and రాయకుండా just epithelial. Second one, muscular tissues. Third one, connective tissues. అలాగే 4th టైప్ అనేది నర్వ్స్ టిష్యూస్. సో ఇవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ప్రొటెక్టివ్ టిష్యూస్ అంటాం. వీటి ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్ట్ చేయడం. సో సింపుల్గా ఒక్కొక్క వర్డ్ రాసుకుందాం. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన వర్డ్ అనేది ప్రొటెక్షన్. సిమిలర్గా మస్క్యులర్ టిష్యూస్ అనేవి బాడీ మూమెంట్స్ కోసం యూజ్ అవుతుంటాయి. మూమెంట్. సో ఒక 1 వర్డ్లో చెప్పాలంటే మస్క్యులర్ టిష్యూస్ రిలేటెడ్ టు బాడీ మూమెంట్స్. కనెక్టివ్ టిష్యూస్ అనేది రిలేటెడ్ టు కనెక్షన్. అలాగే నర్వ్స్ టిష్యూస్ అనేది రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ పాసింగ్, కోఆర్డినేషన్. వీటి గురించి అగైన్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒక సింగిల్ పాయింట్. ఎపిథీలియల్ టిష్యూస్ అంటే మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన వాడు ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ టిష్యూస్ అనేవి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ అనేది ఎపిథీలియల్ టిష్యూస్కి ఎగ్జాంపుల్ స్కిన్. సో అగైన్ ఈ ఫర్దర్ ఈ 1 by 1 మళ్ళీ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మస్క్యులర్ టిష్యూస్కి ఎగ్జాంపుల్ మజిల్స్, MUSCLES, మజిల్స్. అలాగే ఈ మస్క్యులర్ టిష్యూస్ హార్ట్ దగ్గర కూడా ఉంటాయి, HERT, హార్ట్. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూస్ అనగానే గుర్తు రావాల్సింది మనకి ఎగ్జాంపుల్ అనేది బ్లడ్ అనేది 1 టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. అలాగే బోన్స్ కూడా కనెక్టివ్ టిష్యూసే, బోన్స్. అలాగే నర్వ్స్ టిష్యూస్ అంటే బ్రెయిన్ అనేది ఫార్మ్ ఆఫ్ మేడప్ ఆఫ్ నర్వ్స్ టిష్యూస్, బ్రెయిన్. అలాగే స్పైనల్ కార్డ్ ఎట్సెట్రా. సో ఇవి ఎగ్జాంపుల్స్. వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎపిథీలియల్ టిష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది యానిమల్ టిష్యూస్లో ఫస్ట్ది ఎపిథీలియల్ టిష్యూస్.
ఎపిథీలియల్ టిష్యూస్. మనం ప్లాంట్ సెల్స్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ టిష్యూస్ మనం డిస్కస్ చేసాం, ఎపిడెర్మిస్ అని. సో ప్లాంట్లో ఎంటైర్ ప్లాంట్ కవరింగ్ అనేది ఎపిడెర్మిస్ ఉంటాయి. సిమిలర్గా యానిమల్స్లో కూడా ఎంటైర్ అన్ని ఆర్గాన్స్ని కవర్ చేసే ఒక టైప్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. వీటిని మనం ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. సో అందుకే వీటిని కవరింగ్ టిష్యూస్ అని కూడా అంటాం. సో ఆ పాయింట్స్ రాయండి. కవరింగ్ టిష్యూస్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ covering tissues, covering or protective tissues, సో లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ టిష్యూస్ అనేవి యూజ్ అవుతాయి, ప్రొటెక్టివ్ టిష్యూస్. సో అందుకే వీటిని కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్ టిష్యూస్ అంటాం. సో ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ ఒకవేళ లోపల క్యావిటీస్ ఉన్నాయనుకోండి, హ్యాలో స్పేస్ ఉంటే వాటి యొక్క ఇన్నర్ లేయర్స్ ఇవన్నీ కూడా ఎపిథీలియల్ టిష్యూస్తోనే ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్, దీస్ కవర్స్, అంటే ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి దీస్ కవర్స్ మోస్ట్ ఆర్గాన్స్ అలాగే క్యావిటీస్ హ్యాలో టైప్లో ఏమైనా ఉంటాయి. సపోజ్ మనకి బ్లడ్ వెజల్స్ ఉన్నాయనుకోండి, బ్లడ్ వెజల్స్ అనేవి ఒక హ్యాలో ట్యూబ్స్. సో వాటి యొక్క ఇన్నర్ లైనింగ్ అనేది కూడా ఎపిథీలియల్ టిష్యూస్తో ఉంటాయి. సో ఇలా క్యావిటీస్ ఏమైనా ఉంటాయి, దీస్ కవర్స్ మోస్ట్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీస్ విత్ ఇన్ ద బాడీ. సో ఇవన్నీ ఈ కవరింగ్స్ అన్నీ కూడా ఎపిథీలియల్ టిష్యూస్తోనే ఫామ్ అవుతాయి. ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో ఏంటంటే, మ్యాక్సిమం సెల్ టు సెల్ స్పేస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ఉందనుకోండి, మన స్కిన్ నుంచి ఈ ఎక్స్టర్నల్గా ఉన్న ఏ బ్యాక్టీరియా వైరస్లు కూడా స్కిన్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వలేవు, ఎందుకంటే దెర్ ఈజ్ నో స్పేస్. సో ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది ఈ టైప్ ఆఫ్ టిష్యూస్లో ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ అనేది ఇందులో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్తో ఈ టిష్యూలో ఉన్న ఈ సెల్స్ మధ్య ఇంటర్సెల్యులర్ స్పేస్, సెల్కి మధ్య ఉన్న స్పేస్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, జీరో స్పేస్ అనమాట. దీస్ సెల్స్ హ్యావ్ no intercellular space. These cells have no intercellular space. అలాగే ముందే మనం కవర్ చేసిన పాయింట్, ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ కూడా ఈ ఎపిథీలియల్ టిష్యూస్తో కవర్ అయి ఉంటాయి. సో అందుకని ఏదైనా ఒక ఆర్గాన్ లోపలికి ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ ఏదైనా ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎపిథీలియల్ టిష్యూస్ని క్రాస్ అయ్యే అవి ఎంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఉందనుకోండి, ఈ బ్లడ్ అనేది మనం ఆక్సిజన్, ఈ ఆర్బీసీ సెల్స్ అనేవి ఆక్సిజన్ని లంగ్స్ నుంచి మనకి డిఫరెంట్ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో ఈ లంగ్స్ దగ్గర ఆక్సిజన్ కానీ లేదా CO2 ఈ ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా ఎపిథీలియల్ టిష్యూస్ని క్రాస్ అయ్యే ఈ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అవుద్ది. సో ఇలా ఏ ఆర్గాన్లోకైనా ఎక్స్టర్నల్ మెటీరియల్ ఏదైనా ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లేయర్ని క్రాస్ అయ్యే అవి ఎంటర్ అవుతాయి, ఎందుకంటే ఈ లేయర్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ చుట్టూ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ అనేది ఆల్ సబ్స్టెన్సెస్ that enter or leave an organ at least once they cross epithelial tissues, epithelial layer. సో ఇవి ఎపిథీలియల్ టిష్యూస్ గురించి కొన్ని పాయింట్స్.
సో ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ప్రొటెక్టివ్ టైప్ టిష్యూస్. అన్ని ఆర్గాన్స్ చుట్టూ ఉన్న ఒక ఆర్గాన్ చుట్టూ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ టిష్యూసే ఉండవు, అన్ని రకాల టిష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎపిథీలియల్ టిష్యూస్ ఉంది, దాని కింద మళ్ళీ అగైన్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి ఇలా. సో అందుకని ఒక ఆర్గాన్లోకి ఒక మెటీరియల్ లేదా సపోజ్ ఒక మినరల్ అనేది ఎంటర్ అయింది అనుకోండి, లేదా ఒక పొటాషియం అయాన్ ఎంటర్ అవ్వాలనుకోండి, ఖచ్చితంగా ఈ లేయర్ని క్రాస్ అయ్యేది లోపలికి ఎంటర్ అవుద్ది. సో ఇలా ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి అన్ని ఆర్గాన్స్ చుట్టూ కూడా ఒక లేయర్లా ఉంటాయి. అగైన్ ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో డిఫరెంట్ టైప్స్ ఎన్నో ఉన్నాయి. సో ఆ క్లాసిఫికేషన్ కూడా నెక్స్ట్ది అగైన్ ఇక్కడ వన్ మోర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో కామన్గా ఉండేది అంటే ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ పైన ఈ టిష్యూస్ అనేది ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ అదొక పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఖచ్చితంగా ఒక మెంబ్రెయిన్ పైన ఇది ప్లాట్ఫామ్లో ఉంటుంది, దీనిపైన టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవన్నీ సెల్స్, ఈ సెల్స్ అన్ని ఇలా కనెక్ట్, ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూస్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూస్ అంటాం. సో ఇలా ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఈ మెంబ్రెయిన్, దీన్ని మనం బేస్మెంట్ మెంబ్రెయిన్ అంటాం. బేస్మెంట్ మెంబ్రెయిన్, ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ పైన ఈ టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది వన్ సెల్. సో ఆ పాయింట్ రాయండి. ఆల్ ఎపిథీలియల్ tissues separated from అండర్లయింగ్ టిష్యూస్. చూడండి ఇక్కడ ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ ఉంది కదా, దీని కింద ఇంకా డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివ్ టిష్యూస్ అనుకోండి, ఈ కింద కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. సో ఈ కనెక్టివ్ టిష్యూస్కి ఈ ఎపిథీలియల్ టిష్యూస్కి మధ్య బౌండరీ లెక్క ఉంటుంది ఇది బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది. సో ఆల్ ఎపిథీలియల్ టిష్యూస్ సపరేటెడ్ ఫ్రమ్ అండర్లయింగ్ టిష్యూస్ బై బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎపిథీలియల్ టిష్యూస్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ అగైన్ ఉన్నాయి. సైడింగ్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. సో ఈ టైప్స్ కూడా మనకి బేస్డ్ ఆన్ 2 పారామీటర్స్ మనకి టైప్స్ ఉన్నాయి. ఒకటి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. మనం ఆల్రెడీ చెప్పాం ఈ టిష్యూస్ అనేది ఒక లేయర్లా ఫామ్ అవుతాయని. సింగిల్ లేయర్ ఉంటే ఒక టైప్ ఆఫ్ టిష్యూస్ అంటాం, మల్టీ లేయర్ ఉంటే ఒక టైప్ ఆఫ్ టిష్యూస్ అంటాం. అది బేస్డ్ ఆన్ లేయర్స్. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. సో దీన్ని లేయర్స్ని బేస్ చేసుకుని మనకి 2 టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. ఒకటి సింగిల్ లేయర్ టిష్యూస్. ఈ సింగిల్ లేయర్ టిష్యూస్ ఏ ఉంటే వాటిని మనం సింపుల్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూస్. అదే మోర్ దెన్ 1 లేయర్ ఉంటే మల్టీ లేయర్ టిష్యూస్ అంటాం. మోర్ దెన్ 1 లేయర్ ఉంటే వీ కాల్ మల్టీ లేయర్ టిష్యూస్. సో వీటికే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. స్ట్రాటిఫికేషన్ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ కింద ఉండడం. ఈ టర్మ్ మనం వింటూ ఉంటాం. స్ట్రాటిఫికేషన్ అంటే లేయర్స్ టైప్ అని. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూస్. సో ఇవి 2 క్లాసిఫికేషన్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. అగైన్ ఇందులో 1 మోర్ క్లాసిఫికేషన్ ఉంది ఈ ఎపిథీలియల్ టిష్యూస్లోనే, బేస్డ్ ఆన్ షేప్. ఆ సెల్స్ అనేవి ఏ షేప్లో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అగైన్ వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్
ఎపిథీలియల్ టిష్యూస్. సెకండ్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ షేప్. ఇక్కడ షేప్ అనేది షేప్ ఆఫ్ సెల్, ఆ సెల్ యొక్క షేప్ బట్టి. సో మెయిన్గా మనకి 3 క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఒకటి స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్, రెండోది క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్, మూడవది కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూస్. చూడండి, ఆ నేమ్లో ఉంది. ఈ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఫ్లాట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది మనం బేస్మెంట్ అనుకుంటే, చూడండి ఎపిథీలియల్ టిష్యూస్లో కామన్గా ఉండాల్సిన ఎలిమెంట్ బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. దానిపైన సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఇలా ఫ్లాట్గా సెల్స్ అరేంజ్ అయి ఉంటే దాన్ని మనం స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. స్క్వామస్ అనేవి ఫ్లాట్గా ఉంటాయి, చాలా థిన్గా ఉంటాయి, థిన్ లేయర్ ఆఫ్ సెల్స్ ఇవి. సో ఈ టైప్లో ఫ్లాట్గా ఉంటే వాటిని మనం స్క్వామస్ అంటాం. క్యూబాయిడల్ అన్నప్పుడు ఇది బేస్మెంట్ మెంబ్రేను, దీనిపైన ఉన్న సెల్ షేప్ అనేది ఆల్మోస్ట్ మనకి క్యూబ్ షేప్లో ఉంటుంది. ఈ టైప్లో ఉంటే వాటిని మనం క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. నెక్స్ట్ సిమిలర్గా కాలమ్నర్ అంటే సిలిండ్రికల్ టైప్లో ఉంటాయి. ఈ టైప్లో లాంగ్ ఈ సిలిండ్రికల్ ట్యూబ్లో ఉన్న వాటిని ఈ టైప్లో అరేంజ్మెంట్ ఉంటే వాటిని మనం కాలమ్నర్ టిష్యూస్ అంటాం. అగైన్ ఇక్కడ మనం ఈ డార్క్ లైన్ అనేవి న్యూక్లియస్, ఈ టైప్లో న్యూక్లియస్ అని ఉంటుంది. సో ఇవి 3 టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ బేస్డ్ ఆన్ షేప్. ఇందులో ఈ స్క్వామస్ వీటిల్లో కూడా ఇప్పుడు స్క్వామస్ అనేది బేస్డ్ ఆన్ షేప్ మనం చెప్పాం. స్క్వామస్ అంటే ఏ షేప్లో ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇలా ఎలాంగేటెడ్ టైప్లో ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. ఒక సింగిల్ లేయర్ ఉంటే సింపుల్ స్క్వామస్ టిష్యూ అంటాం. అదే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయనుకోండి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. ఇందులో స్పెషల్ కేసు ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్, మల్టీ లేయర్స్ ఉంటే స్ట్రాటిఫైడ్ అంటాం. సిమిలర్గా క్యూబాయిడల్లో కూడా అంతే, ఇందులో కూడా స్ట్రాటిఫికేషన్ జరగవచ్చు. నెక్స్ట్ది కాలమ్నర్. ఈ కాలమ్నర్లో కొన్నిసార్లు ఈ సిలిండ్రికల్ ఈ సెల్ పైన హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఇలా హెయిర్ టైప్లో ఉంటాయి. వాటిని సిలియేటెడ్ కాలమ్నర్ టిష్యూస్ అంటాం. సిలియేటెడ్ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇవి ఇందులో స్పెషల్ కేసెస్. సో 1 by 1 ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ది అయితే చూడండి, టోటల్ యానిమల్ టిష్యూస్లు అనేవి 4 రకాలు, 4 టైప్స్. ఎపిథీలియల్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వ్స్ టిష్యూ. సో ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్నది ఎపిథీలియల్. ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో మనకి సబ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లేయర్స్ అయితే 2 సింగిల్ లేయర్, మల్టీ లేయర్ అని చెప్పాము. బేస్డ్ ఆన్ షేప్ అయితే స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నర్. సో ఫస్ట్ సైడింగ్ అనేది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. చూడండి, ఎవ్రీ టైం ఎపిథీలియల్ టిష్యూ అని రాయట్లేదు, సింపుల్గా సింపుల్ స్క్వామస్ టిష్యూస్, సింపుల్ స్క్వామస్ అని సైడింగ్ పెట్టాం. ఇక్కడ సింపుల్ స్క్వామస్ అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అని. సో ఆల్రెడీ మనం చెప్పాము, స్క్వామస్ అంటే ఫ్లాట్గా ఉంటాయి, సెల్స్ అనేవి ఫ్లాట్గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ కొన్ని రాద్దాం. సింపుల్ స్క్వామస్లో మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్లాట్ షీట్లా ఉంటుంది, ఫ్లాట్ అండ్ షీట్ లైక్ టిష్యూస్, షీట్ లైక్ టిష్యూస్. చూడండి, ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ వేస్తాం కదా, సేమ్ డయాగ్రామ్. ఫ్లాట్ అండ్ షీట్ లైక్ టిష్యూస్, ఇది మెయిన్ ప్రాపర్టీ మనం స్క్వామస్ టిష్యూస్ అని చెప్పడానికి. అయితే ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ చేసే మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మనకి ఎక్కడైతే ఇప్పుడు ఓన్లీ సింగిల్ లేయరే ఉంటుంది, మనం సింపుల్ స్క్వామస్ అన్నాం కాబట్టి ఒక సింగిల్ లేయర్ టిష్యూ, ఇది సింగిల్ లేయర్ టిష్యూ ఉంది కాబట్టి డిఫ్యూజన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి డిఫ్యూజన్ జరుగుతుందో అలాగే ఫిల్టరేషన్ జరిగే చోట ఇట్లాంటి ఫంక్షన్స్ దగ్గర ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి, ఈ టిష్యూ లేయర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్ అల్వియోలి, మనకి లంగ్స్లో ఈ ఎండ్ పార్ట్ అనేది అల్వియోలి, చిన్న ఒక బల్బ్ టైప్లో ఉంటుంది ఎండ్ స్ట్రక్చర్ అనేది. ఆ అల్వియోలి దగ్గర సైడ్ మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అందులో నుంచి బ్లడ్ సెల్స్ వెళ్తున్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ జరుగుతుంది మనకి, ఇక్కడ ఈ అల్వియోలి దగ్గర. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే డిఫ్యూజన్ ప్రాపర్టీ ఉండాలి. అలాగైతేనే మనకి ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుద్ది, అగైన్ అక్కడ ఉన్న CO2 అనేది అగైన్ లంగ్స్లోకి వస్తుంది. సో ఇలా డిఫ్యూజన్ ఎక్కడైతే జరుగుతుందో అట్లాంటి సందర్భాల్లో సింగిల్ లేయర్ ఉంటే చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుద్ది. సో అట్లాంటి చోట ఈ సింపుల్ స్క్వామస్ టిష్యూస్ అనేవి ఉంటాయి. సో మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే లొకేషన్ అడుగుతుంటాడు, ఏ లొకేషన్లో ఈ టిష్యూస్ ఉంటాయి అనేది అడుగుతుంటాడు. ఓకే, సో మెయిన్ ప్రాపర్టీ అంటే ఫ్లాట్ అండ్ షీట్ లైక్ టిష్యూస్. అగైన్ నెక్స్ట్ పాయింట్, ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ హెల్ప్స్ ఇన్ diffusion and filtration. ఓకే, ఈ లొకేషన్ అనేది ఇప్పుడు రాద్దాం. ఈ లొకేషన్ అనేది ఇంపార్టెంట్, ఏ లొకేషన్లో ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయని. లొకేషన్ ఒకటి మనకి ఈ మౌత్ లైనింగ్ దగ్గర, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ మౌత్, సో ఇక్కడ ఈ నోటు ఈ ఇన్నర్ లేయర్ అనేది సింపుల్ స్క్వామస్ టిష్యూసే ఉంటాయి, అదొకటి. నెక్స్ట్ ఈసోఫాగస్ అంటే మనకి మనం ఈ ఫుడ్ తీసుకున్న ఈ పైప్ అన్నమాట, ఈసోఫాగస్. అలాగే ఈ పాయింట్ మళ్ళీ చెప్పిన ఆల్రెడీ అల్వియోలి అంటే ఈ లంగ్స్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎలిమెంట్ అనమాట, అల్వియోలి, అల్వియోలి. అలాగే బ్లడ్ క్యాపిలరీస్, సో వీటన్నిటిలో కూడా ఈ సింపుల్ స్క్వామస్ టిష్యూ లేయర్సే ఉంటాయి. చూడండి, దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ రాద్దాం ఇక్కడ, షార్ట్ కట్. చూడండి, ఈ లొకేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అల్వియోలి దగ్గర ఏ టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయని ఇలా అడుగుతుంటారు బిట్స్ అనేవి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి బ్లేమ్, BLAME, బి అంటే బ్లడ్ క్యాపిలరీస్, ఈ ఎల్లో సైడ్కి ఉంచండి. ఎల్ అంటే నథింగ్ బట్ లైనింగ్, ఇవన్నీ కూడా లైనింగ్స్. ఏ అంటే అల్వియోలి, సో ఎం అంటే మౌత్, ఈ అంటే ఈసోఫాగస్. సో ఈ 4 పార్ట్స్లో మనకి ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఉంటాయి. సో ఇవే కాదు, డిఫరెంట్ రిమైనింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంపార్టెంట్. సో ఈ 4 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్క్వామస్ టైప్ అంటే ఫ్లాట్ టైప్ సెల్స్ ఉన్న ఈ టిష్యూస్లో స్పెషల్ కేస్ అనేది మల్టీ లేయర్. సో నెక్స్ట్ సైడింగ్ ఇందులోనే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్. ఈ సైడింగ్ మనం ఫస్ట్ మెన్షన్ చేసింది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అంటే సింగిల్ లేయరే ఉంటుంది. స్ట్రాటిఫైడ్ ఏంటంటే స్ట్రాటిఫికేషన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి వేర్ అండ్ టేర్ తక్కువ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ దగ్గర. సో ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే మన స్కిన్ అనేది సింగిల్ లేయర్ కాదు, నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి. ఈ స్కిన్ అది మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లేయర్స్. సో
ఇట్లాంటి చోట మనం ఉన్న ఈ టిష్యూస్ని ఏమంటామంటే స్ట్రాటిఫైడ్ టిష్యూస్ అంటాం. సో పాయింట్ అండి, సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మెనీ లేయర్స్ to prevent wear and tear. సో ఎగ్జాంపుల్ అనేది ఇంపార్టెంట్, స్కిన్ లొకేషన్ అనేది. ఈ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి స్కిన్లో ఉంటాయి. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్, మనకి ఎపిథీలియల్ టిష్యూస్లో ఫస్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ సెకండ్ది క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్. స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటే మనం ఎలాంగేటెడ్ టైపు సెల్స్ వేసాం, మనం ఫ్లాట్ సెల్స్ వేస్తాం. క్యూబాయిడల్ అంటే క్యూబ్ టైప్లో ఉంటాయి. ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మనం వేస్తాం, క్యూబ్ టైప్లో ఉన్న సెల్స్. సో ఈ టైప్ ఆఫ్ సెల్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఎక్కడైతే సెక్రేషన్, సపోజ్ మనం గ్లాండ్స్ వీటి చోట సెక్రేషన్ జరుగుతుంటాయి, కొన్ని రకాల హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ సెక్రేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్స్క్రీషన్, సపోజ్ మనం చర్మం ఉందనుకో, స్వెట్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది, బయట అట్మాస్ఫియర్కి ఎక్స్క్రీట్ అవుతుంది. ఇలా ఎక్స్క్రీషను ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్న చోట ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. సో వీటి లొకేషన్ ఏంటంటే హెల్ప్స్ ఇన్ సెక్రేషన్ కామా ఎక్స్క్రీషన్. అలాగే ఈ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ అక్కడ ఉన్న ఆర్గాన్కి మెకానికల్ సపోర్ట్ ఈ టైప్ ఆఫ్ సెల్స్ వల్ల వస్తుంది. సో ఈ లొకేషన్ అనేది ఇంపార్టెంట్ మనకి. లొకేషన్ ఎక్కడ ఉంటాయంటే ఇవి లొకేషన్ మనకి కిడ్నీ ట్యూబ్యూల్స్ ఉంటాయి, కిడ్నీ లైనింగ్స్ ఆఫ్, సో బై డిఫాల్ట్ అన్నీ కూడా లైనింగ్స్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్యూల్స్. అలాగే డక్ట్ అంటే నథింగ్ బట్ పైప్ అని, డక్ట్స్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్. ఈ రెండు పార్ట్స్ దగ్గర మనకి ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. చూడండి, ఈ టాపిక్లో మనకి ఏంటంటే ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. ఈ లొకేషన్స్ మీద మనకు బిట్స్ వస్తుంటాయి, టైప్ ఆఫ్ టిష్యూ, ఆ టిష్యూస్ ఎక్కడ ఉంటాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, క్యూబాయిడల్ టిష్యూస్ అనేవి ఎక్కడైతే ఎక్స్క్రీషను జరుగుతుందో అట్లాంటి చోట్ల లొకేషన్లో ఈ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి. అదే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఎక్కడైతే డిఫ్యూజన్ జరుగుతుందో లేదా ఫిల్ట్రేషన్ జరుగుతుందో అట్లాంటి చోట సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి. సో ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ అనేది కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూ లేదా సింపుల్ కాలమ్నర్ టిష్యూస్ అని రాద్దాం. కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూస్. సో కాలమ్నర్ అన్నామంటే ఈ సిలిండ్రికల్ టైపులో ఈ టైప్లో టిష్యూస్ ఉంటాయి, సెల్స్ అనేవి ఉంటాయి ఈ టైప్లో. ఇది న్యూక్లియస్, ఇవి కాలమ్నర్ టిష్యూస్. సో ఇవి లొకేషన్ ఎక్కడంటే, డైరెక్ట్ లొకేషన్ రాద్దాం సరిపోద్ది. లొకేషన్, సో ఇన్నర్ లైనింగ్స్ చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎపిథీలియల్ టిష్యూస్ అన్నామంటే లైనింగ్స్ అని, ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్ ఇంటెస్టిన్, ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్
ఇంటెస్టిన్. ఇక్కడ ఇంటెస్టిన్ అంటే స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ రెండు కూడా. ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్ ఇంటెస్టిన్, అలాగే ఈ స్టమక్ యొక్క లైనింగ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ టిష్యూస్తో ఉంటాయి. స్టమక్ లైనింగ్స్. సో ఈ కాలమ్నార్ టిష్యూస్ కూడా ఈ అబ్జార్ప్షన్ జరిగే సందర్భాల్లో ఈ కాలమ్నార్ టిష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇన్నర్ లైనింగ్స్, ఈ ఇంటెస్టైన్ దగ్గర మనకి న్యూట్రియంట్స్ అనేవి అబ్జర్వ్ చేయబడుతుంటాయి. సో లొకేషన్ అయితే మనకి గుర్తుపెట్టుకోండి. కాలమ్నార్ టిష్యూస్ అయితే ఇన్నర్ లైనింగ్స్ ఆఫ్ ఇంటెస్టైన్ అండ్ స్టమక్. ఇందులో స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఏంటంటే ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సిలియా అంటాం దాన్ని మనం. సిలియేటెడ్ కాలమ్నార్ టిష్యూస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో ఉంటాయి. సపోజ్ ఇవి సిలిండ్రికల్ సెల్స్. ఇవి ఈ టైప్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెస్పిరేటరీ మనం ఈ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ టైప్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ డస్ట్ అనేది ట్రాప్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెర్టిలైజేషన్ టైంలో మనకి ఓవరీస్ నుంచి మనకి ఎగ్ రిలీజ్ అవుద్ది. ఈ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకోండి, స్పెర్మ్ అనేది ఎగ్ సెల్లో ఎంటర్ అయితే అప్పుడు మనకి సెల్ ఫామ్ అవుద్ది, జైగోట్ సెల్. సో అవి స్లోగా అది యూటరస్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ ఫాలోపియన్ ట్యూబ్లో. ఈ ట్రావెల్ అయ్యేటప్పుడు కూడా ఈ సిలియేటెడ్ టిష్యూసే మనకి హెల్ప్ చేస్తుంటాయి మూవ్ అవ్వడానికి. ఆ జైగోట్ సెల్ అనేది సింగిల్ సెల్ అనేది మూవ్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉన్నవి హెల్ప్ చేస్తుంటాయి. సో ఇది ఇంపార్టెంట్. లొకేషన్ ఒకటి రెస్పిరేటరీ ట్రాక్ట్ హ్యావ్ చూడు, వీటిని సిలియా అంటాం. CILI సిలియా. ఈ హెయిర్ లైక్ ఈ స్ట్రక్చర్ని సిలియా అంటాం. రెస్పిరేటరీ ట్రాక్ట్ హ్యావ్ సిలియేటెడ్ లేదా సిలియా టు ట్రాప్ డస్ట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది ఫాలోపియన్ ట్యూబ్స్లో. ఫాలోపియన్ ట్యూబ్స్ ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ ఆ ఇన్నర్ లేయర్ అనేది ఈ సిలియేటెడ్ కాలమ్నార్ టిష్యూస్ ఉంటాయి. ఫాలోపియన్ ట్యూబ్స్ లేదా ఇన్ ఫాలోపియన్ ట్యూబ్ దీస్ టిష్యూస్ help egg to move from ovary to uterus. ఇది లేడీస్లో జరిగేది ఈ ఎగ్జాంపుల్. ఫాలోపియన్ ట్యూబ్స్లో ఈ టిష్యూస్ అనేవి ఈ ఎగ్ మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓవరీస్ నుంచి యూటరస్ దగ్గర మనకి ఆ యూటరస్ వాళ్ళకి ఇంప్లాంట్ చేయబడుద్ది ఈ సెల్ అనేది. అక్కడి నుంచి మనకి గ్రోత్ ఉంటుంది, లోపల ఉన్న బేబీ గ్రోత్. సో ఇది లొకేషన్ కాలమ్నార్ టిష్యూస్. అలాగే వన్ మోర్ టిష్యూ ఉంది అందులో, గ్లాండ్యులర్ టిష్యూస్. ఇవి కూడా ఎపిథెలియల్ టిష్యూసే. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నవన్నీ కూడా ఎపిథెలియల్ టిష్యూలోనే సబ్ టైప్స్. ఇవన్నీ కూడా గ్లాండ్యులర్, ఇక్కడ ఎపిథెలియల్ టిష్యూస్ అంటారు. గ్లాండ్యులర్ ఎపిథెలియల్ టిష్యూస్. కొన్ని గ్లాండ్స్ దగ్గర సెక్రేషన్ జరుగుతున్న దగ్గర ఏమవుద్దంటే ఈ ఎపిథెలియల్ టిష్యూస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో
ఈ షేప్లో ఫామ్ అవుతుంటాయి. ఈ షేప్లో ఫామ్ అవుతుంటాయి. ఇలా ఒక డక్ట్ అనేది, ఇది డక్ట్ అనేది ఈ టైప్లో ఫామ్ అవుతుంటుంది. ఇక్కడ మనకి ఈ బాటమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టిష్యూస్ దగ్గర సెక్రేషన్ జరుగుతుంటుంది. సపోజ్ స్వెట్ గ్లాండ్స్ అనుకుందాం. ఈ స్వెట్ అనేది ఇక్కడి నుంచి సెక్రేట్ అయ్యి ఈ డక్ట్ నుంచి మనకి బయటకు వస్తుంటుంది. ఇలా కొన్ని స్పెషల్ ఎపిథీలియల్ కొన్ని సెల్స్ అనేవి ఈ టైప్లో ఒక గ్లాండ్స్ టైప్లో ఫామ్ అవుతూ ఉంటాయి పర్టికులర్ అప్లికేషన్కి. సో ఇట్లాంటి వాటిలో మనం గ్లాండ్యులర్ టిష్యూస్ అంటాం. కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి సెక్రేషన్ పర్పస్ కోసం డిఫరెంట్ షేప్లో, ఈ టైప్ ఆఫ్ షేప్లో మనకి అవి ఫామ్ అవుతుంటాయి. సో వాటినే గ్లాండ్యులర్ టిష్యూస్ అంటాం. సో ఒక పాయింట్ రాసుకోండి. సమ్ ఎపిథీలియల్ సెల్స్ టిష్యూస్ అన్న ఓకే. సమ్ ఎపిథీలియల్ సెల్స్ స్పెషలైజ్డ్ ఫర్ సెక్రేషన్ అట్లాంటి వాటిని గ్లాండ్యులర్ ఎపిథీలియల్ టిష్యూస్ అంటాం. సో ఎగ్జాంపుల్ స్వెట్ గ్లాండ్స్. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. చూడండి, ఈ బాటమ్ పోర్షను, ఈ డార్క్ పోర్షన్ ఉన్న దగ్గర ఇక్కడి నుంచి మనకి సెక్రేషన్ జరుగుతుంటుంది. ఈ డక్ట్ నుంచి అది బయటకు వస్తుంది. సో ఇవి గ్లాండ్యులర్ ఎపిథీలియల్ టిష్యూస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ యానిమల్ టిష్యూస్లో మస్క్యులర్ టిష్యూస్. సో మనకి యానిమల్ టిష్యూస్లో మెయిన్గా 4 టైప్స్ అని చెప్పాము మనము. ఎపిథీలియల్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, అలాగే నెర్వ్స్ టిష్యూ. సో ఇది సెకండ్ క్లాసిఫికేషన్, మస్క్యులర్ టిష్యూ. సో ఇంతవరకు మనం ఎపిథీలియల్ టిష్యూ డిస్కస్ చేసాం, అందులో ఉన్న సబ్ క్లాసిఫికేషన్ చూసాం. ఇది సెకండ్ టైప్ ఆఫ్ యానిమల్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ. సో ఈ మస్క్యులర్ టిష్యూస్ మనకి దేనికి యూజ్ అవుతాయంటే మూమెంట్ కోసం, బాడీ మూమెంట్ కోసం ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ మనకి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందుకు నడవాలనుకోండి, సో మినిమం ఒక 100s ఆఫ్ టిష్యూస్ అనేవి కలెక్టివ్గా ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటే మనకు ఒక లెగ్ అనేది మూమెంట్ జరుగుతుంది. ఇలా సపోజ్ మనం హ్యాండ్ మూవ్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ టిష్యూస్ అనేవి కోఆర్డినేట్ అయ్యి ఆ హ్యాండ్ మూమెంట్ అనేది వస్తుంది. ఇలా మూమెంట్స్, బాడీ పార్ట్స్ మూమెంట్ అనేది రావడానికి రీజన్ ఏంటంటే ఈ మజిల్ టిష్యూస్. సో ఆ పాయింట్ రాసుకున్నాం. మజిల్ టిష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాడీ మూమెంట్స్ లేదా మూమెంట్స్ ఇన్ అవర్ బాడీ. చూడండి, ఎపిథీలియల్ టిష్యూస్ అయితే మెయిన్ పర్పస్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంటాయి ఎపిథీలియల్ టిష్యూస్ అని. అలాగే మనకి అబ్జార్ప్షన్, ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఎపిథీలియల్ టిష్యూ దగ్గర జరుగుతుంటాయి. ఈ మస్క్యులర్ టిష్యూస్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీ మూమెంట్స్. సో దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాడీ మూమెంట్స్. అయితే ఈ బాడీ మూమెంట్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే లోపల కొన్ని మనకి ఈ మజిల్స్లో స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్కున్న బిహేవియర్ ఏంటంటే అవి ఎక్స్పాండ్ అవ్వగలవు, కాంట్రాక్ట్ అవ్వగలవు. సో వీటి వల్ల మనకి ఈ మజిల్ మూమెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకో డంబెల్తో చేస్తున్నప్పుడు ఆ మజిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంటుంది. సో ఇలా ఎక్స్పాండ్, కాంట్రాక్ట్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ ఇందులో ఉన్న స్పెషల్ ప్రోటీన్స్ అనేవి అది అలౌ చేస్తుంది మనకి ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ చేయడం. సో ఆ పాయింట్ రాసుకోండి. మజిల్స్ కంటైన్ స్పెషల్ ప్రోటీన్స్ కాల్డ్, వాటిని కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటాం. కాంట్రాక్టైల్
ప్రోటీన్స్ బ్రాకెట్లో వాటి పేర్లు ఈ నేమ్స్ అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిది. యాక్టిన్, మయోసిన్. ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల అనేది ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అలౌ చేయబడుతుంది. మజిల్స్ కంటైన్ స్పెషల్ ప్రోటీన్స్ కాల్డ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. కంటిన్యూషన్ దానికి which contract and relax causes movement. అగైన్ ఈ మజిల్ టిష్యూస్లో కూడా మనకి సబ్ క్లాసిఫికేషన్ 3 టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. మనం ఎపిథీలియల్ టిష్యూస్లో కూడా మనం సబ్ క్లాసిఫికేషన్ చూసాం. అగైన్ సిమిలర్గా మస్క్యులర్ టిష్యూస్, ఈ మజిల్ టిష్యూస్లో కూడా మనకి 3 టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్. ఒకటి స్కెలిటల్ టిష్యూస్. సెకండ్ క్లాసిఫికేషన్ కార్డియాక్ టిష్యూస్. థర్డ్ వన్ స్మూత్ టిష్యూస్. సో ఈ కింద రెండు కూడా, ఈ కార్డియాక్ టిష్యూస్, ఈ స్మూత్ టిష్యూస్ కూడా ఇన్వాలంటరీ మూమెంట్ ఉంటుంది వీటిల్లో. ఇన్వాలంటరీ టిష్యూస్. సో ఇది మాత్రం వాలంటరీ, మనం అనుకున్నప్పుడే మూవ్ చేయొచ్చు, వాలంటరీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ టిష్యూస్ అన్నాం అంటే హార్ట్ టిష్యూస్, అది మన చేతుల్లో ఉండదు, కంటిన్యూస్గా అది ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో అది ఇన్వాలంటరీ రియాక్షన్. అలాగే ఈ స్మూత్ టిష్యూస్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్లో ప్యూపుల్ ఉంటుంది, ఈ ప్యూపుల్ డైలేషన్, కాంట్రాక్షన్. సో అది ఇన్వాలంటరీ రియాక్షన్. సపోజ్ ఎక్కువ లైట్ వచ్చింది అనుకోండి, అది కాంట్రాక్ట్ అవుద్ది. తక్కువ లైట్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఎక్స్పాండ్ అవుద్ది, డైలేట్ అవుద్ది. సో ఇవి ఇన్వాలంటరీ రియాక్షన్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్ అవి. సో ఈ బాటమ్ 2 టిష్యూస్ కూడా ఇన్వాలంటరీ టిష్యూస్. సో ఈ స్కెలిటల్ టిష్యూస్ మాత్రం వాలంటరీ. మన బాడీలో ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ వెయిట్ అనేది వీటి వల్లే వస్తుంది, ఇది స్కెలిటల్ టిష్యూస్ వల్ల. సో బాడీ మాస్లో 30-40% అనేది ఈ స్కెలిటల్ టిష్యూస్ వల్లే వస్తుంది ఆ వెయిట్ అనేది. సో అంత బాడీలో అంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇవి 1 by 1 చూద్దాం. ఫస్ట్ది స్కెలిటల్ టిష్యూస్. మజిల్ టిష్యూస్లో ఫస్ట్ది స్కెలిటల్ టిష్యూస్. ఈ స్కెలిటల్ టిష్యూస్ ఎలా ఉంటాయంటే లాంగ్ ఫైబర్స్ లెక్క ఉంటాయి, మనకి సిలిండ్రికల్ ఫైబర్స్ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో ఈ సిలిండ్రికల్ ఫైబర్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ టైప్లో స్ట్రయేషన్స్ ఉంటాయి. స్ట్రయేషన్స్ అంటే లైట్ డార్క్, మనం సపోజ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఒక దగ్గర బ్రైట్ స్పాట్, ఒక దగ్గర డార్క్ స్పాట్, ఆ టైప్లో మనకు కనిపిస్తాయి ఈ టిష్యూస్ అనేవి. అగైన్ ఈ స్కెలిటల్ టిష్యూలో మోర్ దెన్ 1 న్యూక్లియస్ ఉంటుంది ఈ పెరిఫరీ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే, ఇలా మోర్ దెన్ 1 న్యూక్లియస్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఈ సెల్స్లో. సో ఇందులో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే స్కెలిటల్ టిష్యూలో ఫస్ట్ది ఈ సెల్స్ అనేవి లాంగ్ సిలిండ్రికల్ ఫైబర్ టైప్లో ఉంటాయి. లాంగ్ సిలిండ్రికల్ ఫైబర్ ఈ టైప్లో సెల్స్ అనేవి ఉంటాయి. అగైన్ వీటికి స్ట్రయేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ స్ట్రయేటెడ్ అంటే ఆల్టర్నేట్గా లైట్ డార్క్ స్పాట్ అనేది మనకి మైక్రోస్కోప్లో కనిపిస్తుంటాయి. లైట్ డార్క్ బ్యాండ్స్ ఈ టిష్యూస్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆల్టర్నేట్గా లైట్ డార్క్ ఆల్టర్నేట్గా మనకి కనిపిస్తుంటాయి. అగైన్ ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి వాలంటరీ మూమెంట్ ఉంటుంది. అంటే మనకు అనుకున్నప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను హ్యాండ్ మూవ్ చేయాలనుకున్నప్పుడు
ఈ నర్వ్ సిగ్నల్ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అగైన్ బ్రెయిన్ చెప్పొద్ది ఓకే ఈ హ్యాండ్ మూవ్ చేయని. సో ఇది వాలంటరీ మూమెంట్ ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి. సో స్కెలిటల్ టిష్యూస్ ఆర్ వాలంటరీ మూమెంట్. ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి వాలంటరీ మూమెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ అందులో ఈ స్కెలిటల్ టిష్యూస్ అనేవి బోన్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ బోన్కి అటాచ్ అయ్యేటప్పుడు ఈ అటాచ్మెంట్ కూడా త్రూ టెండన్స్ జరుగుతుంది. ఆ టర్మినాలజీ మనం వచ్చినప్పుడు నేను చెప్తాము అగైన్, జస్ట్ ఆ టర్మ్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో దే అటాచ్డ్ టు బోన్స్. ఇక్కడ టిష్యూస్, ఈ స్కెలిటల్ టిష్యూస్ అనేవి బోన్కి అటాచ్ అయి ఉంటుంది త్రూ టెండన్స్. అలాగే మనం డయాగ్రామ్లో చూపించాం, ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ సెల్స్లో అయితే మోర్ దెన్ వన్ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇది మల్టీన్యూక్లియస్ బ్రాకెట్లో హ్యావ్ మోర్ దెన్ వన్ న్యూక్లియస్. సో అందుకే మనకు ఆ డయాగ్రామ్ గుర్తుంటే మనం ఈజీగా ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంటాయి. అలాగే ఈ స్కెలిటల్ టిష్యూస్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో దీనివల్ల బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వింటర్ సీజన్లో అనుకోండి, మనకు షివరింగ్ వస్తుంది. ఈ షివరింగ్ వస్తున్నప్పుడు ఏంటంటే ఈ టిష్యూస్ అనేవి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరుగుతుంటాయి. ఈ కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. దానివల్ల లోపల టెంపరేచర్, బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. సో డ్యూరింగ్ కాంట్రాక్షన్ ప్రొడ్యూస్ హీట్. ఈ టిష్యూస్ అనేవి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి, ప్రొడ్యూస్ హీట్ అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైన్ బాడీ టెంపరేచర్. మన జనరల్గా బాడీ టెంపరేచర్ అనేది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఉంటుంది. సో ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే ఆ టెంపరేచర్ మెయింటైన్ అయితేనే మనకి ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంటాయి. మనకి ఆ టెంపరేచర్లో ఏ కొద్ది చేంజెస్ వచ్చినా కానీ బాడీ అనేది ఆ రియాక్షన్స్ అనేవి జరగవు. సో అప్పుడు మనకి ఫీవర్ వస్తుంటుంది. సో డ్యూరింగ్ కాంట్రాక్షన్ ప్రొడ్యూసెస్ హీట్ అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైన్ బాడీ టెంపరేచర్. అగైన్ ఈ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ మస్క్యులర్ టిష్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి బైసెప్స్, ట్రైసెప్స్, క్వాడ్స్ ఇట్లాంటి చోట ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం రాసుకోండి. రెండు బైసెప్స్ దగ్గర, ట్రైసెప్స్, అలాగే క్వాడ్స్ ఎట్సెట్రా. ఈ లొకేషన్లో మనకి ఈ మజిల్స్ అనేవి మేడప్ ఆఫ్ స్కెలిటల్ టిష్యూస్. అగైన్ ఇందులో సెకండ్ క్లాసిఫికేషను కార్డియాక్ టిష్యూస్. కార్డియాక్ టిష్యూస్లో ఈ సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు స్కెలిటల్ టిష్యూలో అయితే సిలిండ్రికల్ ఫైబర్ టైప్లో ఉంటాయని చెప్పాం. ఈ కార్డియాక్ టిష్యూస్లో అయితే ఒక బ్రాంచ్ టైప్లో ఉంటాయి. ఈ టైప్లో బ్రాంచెస్ లాగా ఉంటాయి. ఈ టైప్లో ఇది న్యూక్లియస్. ఇలా బ్రాంచెస్లా ఉంటాయి ఈ టిష్యూస్ అనేవి, గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి. సో అగైన్ ఇవి అంత లాంగ్గా ఉండవు. సో వీటి ప్రాపర్టీస్ ఏంటంటే షార్ట్గా ఉంటాయి, అలాగే బ్రాంచ్ టైప్లో ఉంటాయి. ఇలా బ్రాంచెస్లా ఉంటాయి, షార్ట్ బ్రాంచ్డ్. అలాగే మనం స్కెలిటల్ టిష్యూలో చెప్పాం మోర్ దెన్ వన్ న్యూక్లియస్ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం ఒక సెల్కి ఒక న్యూక్లియసే ఉంటుంది, సింగిల్ న్యూక్లియస్.
టైప్ టిష్యూస్. అలాగే మనం స్కెలిటల్ టిష్యూలో డిస్కస్ చేస్తాం. మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లైట్ డార్క్ ఆల్టర్నేట్ బ్యాండ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సిమిలర్గా ఈ కార్డియాక్ టిష్యూస్లో కూడా ఈ స్ట్రయేషన్స్ ఉంటాయి. స్ట్రయేటెడ్ అంటే ఆల్టర్నేట్గా లైట్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. డార్క్ బ్యాండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ కార్డియాక్ టిష్యూ, ఈ కార్డియాక్ మూమెంట్ అనేది, ఈ టిష్యూస్ మూమెంట్ అనేది ఇన్వాలంటరీ, మన చేతుల్లో ఉండదు. మనం ఆగిపోమంటే అది ఆగిపోదు. సో ఎందుకంటే ఈ హార్ట్ బీట్ అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది అది మన చేతుల్లో ఉండదు. సో ఇట్ ఈజ్ ఏ ఇన్వాలంటరీ మూమెంట్. ఇన్వాలంటరీ మూమెంట్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే హార్ట్. సో ఓన్లీ హార్ట్లోనే ఈ టైప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ హార్ట్. సో ఈ కార్డియాక్ టిష్యూస్ అనేవి ఓన్లీ హార్ట్ దగ్గరే ఉంటాయి. సో ఇది సెకండ్ క్లాసిఫికేషన్, మనకు మజిల్ టిష్యూస్లో సెకండ్ క్లాసిఫికేషన్. థర్డ్ క్లాసిఫికేషన్ అనేది స్మూత్ టిష్యూస్. స్మూత్ టిష్యూస్. సో స్కెలిటల్ టిష్యూస్ అయితే మనం లాంగ్ సిలిండ్రికల్ ఫైబర్ టైప్లో ఉంటాయి సెల్స్ అయితే. అదే కార్డియాక్ టిష్యూస్లో అయితే బ్రాంచ్ టైప్లో ఉంటుంది. అదే స్మూత్ టిష్యూలు అయితే స్పిండిల్ షేప్లో ఉంటాయి. చూడండి, స్పిండిల్ అంటే మనం మెకానికల్ స్పిండిల్ అంటే సపోజ్ మెకానికల్ స్టూడెంట్స్కి అనుకోండి, స్పిండిల్ అంటే మనకు షాఫ్ట్, స్మాల్ షాఫ్ట్ మనం స్పిండిల్ అంటాం. బట్ ఇక్కడ స్పిండిల్ అంటే బోత్ సైడ్ ట్యాపరింగ్ ఉంటే దాన్ని మనం స్పిండిల్ అంటాం. ఇప్పుడు ఈ టైప్లో ట్యాపరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఉంటే దాన్ని స్పిండిల్ అంటాం. ఒక లీవ్ టైప్ ఇలా ఆ షేప్లో. సో ఈ టిష్యూస్ అనేవి ఈ టైప్లో ఉంటాయి. బోత్ సైడ్స్ ట్యాపరింగ్ ఉంటుంది, ఈ ఎండ్. సో ఇట్లా దీని ప్రాపర్టీస్ ఏంటంటే షార్ట్గా ఉంటాయి, లాంగ్ ఏం కాదు ఇవి. అండ్ స్పిండిల్ షేప్డ్ టిష్యూస్. అలాగే ముందు రెండు టిష్యూస్కి మనము ఏం చెప్పామంటే లైట్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. సో దీనికి అట్లాంటి అబ్జర్వేషన్ ఏం లేదు. సో నో స్ట్రయేషన్. అలాగే ఈ టైప్ ఆఫ్ సెల్స్లో కూడా సింగిల్ న్యూక్లియసే ఉంటుంది. సింగిల్ న్యూక్లియస్. అలాగే ఈ టైప్ ఆఫ్ టిష్యూలో కూడా మూమెంట్స్ అనేవి ఇన్వాలంటరీ. మనం ఎలాగైతే కార్డియాక్ టిష్యూలో మనం ఇన్వాలంటరీ మూమెంట్ అని చెప్పామో ఇందులో కూడా ఇన్వాలంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్లడ్ వెజల్స్ అనేది బేస్డ్ ఆన్ ప్రెజర్, ఆ ప్రెజర్ బట్టి ఈ ఎక్స్పాన్షన్ ఈ కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇన్వాలంటరీ, మనం వద్దు ఆగిపోయింటే ఆగిపోయేవి. సో ఇట్ ఈజ్ అ ఇన్వాలంటరీ మూమెంట్. అలాగే యూరినరీ బ్లాడర్స్ ఉంది. సపోజ్ మనకి యూరిన్ స్టోర్ అవుతూ ఉంటుంది. యూరిన్ క్వాంటిటీ పెరుగుతున్న కొద్దీ అది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంటుంది. సో ఆ స్టోరేజ్ చేయడానికి. సో దీస్ మూమెంట్స్ అంటే ఆ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ ఎక్స్పాన్షన్ మూమెంట్స్ అనేవి ఇన్వాలంటరీ. సో ఈ స్మూత్ టిష్యూస్ అనేవి ఏంటంటే ఇన్వాలంటరీ మూమెంట్స్. ఇన్వాలంటరీ మూమెంట్. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అనేవి బ్లడ్ వెజల్స్ కాంట్రాక్షన్స్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాం మనం, ప్యూపిల్. ఈ ప్యూపిల్ అనేది కంటి లోపల ఉంటుంది. ప్యూపిల్ డైలేషన్. సపోజ్ మనకు మూవీస్లో కొన్నిసార్లు చూస్తుంటాం, ఒక పర్సన్ బతుకున్నాడా లేదా అని చెప్పడానికి మనం సపోజ్ మనం టార్చ్ లైట్ వేసామనుకోండి ఈ కళ్ళలోకి, అది ఇన్వాలంటరీగానే సపోజ్ ఈ లైట్కి తగ్గట్టుగా అది కాంట్రాక్ట్ అవుతుంటుంది. ఒకళ్ళు బతికుంటే మనిషి, ఈవెన్ అతను అన్కాన్షియస్గా ఉన్నా కానీ ఆటోమేటిక్గా బ్రెయిన్ సిగ్నల్ చెప్పొద్దు, ఆటోమేటిక్గా బ్రెయిన్
సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ లైట్ తగ్గట్టుగా అది కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. తక్కువ లైట్ ఉంటే డైలైట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ప్యూపుల్ డైలేషన్ అండ్ కాంట్రాక్షన్ అనేది ఇన్వాలంటరీ. అలాగే 3 ఎగ్జాంపుల్ కూడా చెప్పాం మనం. యూరినరీ బ్లాడర్, facilitate urine storage. సో ఇవి 3 టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. మనకి మస్క్యులర్ టిష్యూస్లో 3 క్లాసిఫికేషన్స్. సో ఈ పార్ట్ 1 వీడియోలో మనం ఇప్పుడు 2 టైప్ ఆఫ్ యానిమల్ టిష్యూస్ మనం డిస్కస్ చేస్తాం. మనం టోటల్ యానిమల్ టిష్యూస్ 4 టైప్స్ చెప్పాం. 2 టైప్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఒకటి ఎపిథీలియల్ టిష్యూస్, 2 మస్క్యులర్ టిష్యూస్. సో రిమైనింగ్ 2 టిష్యూస్ అనేవి పార్ట్ 2 వీడియోలో మనం కవర్ చేద్దాం. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి, ఈ టాపిక్ నేను ఏవైతే పాయింట్స్ రాసానో నీట్గా మీరు నోట్స్ రాసుకోండి. మీరు ఎన్సీఆర్టీ బుక్ చదివినా కానీ ఒక ఆర్గనైజ్డ్గా ఈ పాయింట్స్ మీకు దొరకవు. సో నేను ఏ పాయింట్స్ అయితే రాస్తానో మీరు ఆ పాయింట్స్ నీట్గా నోట్స్ రాసుకోండి. ఓన్లీ నోట్స్ చదువుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనఫ్. మీరు ఎన్సీఆర్టీ బుక్ కూడా మళ్ళీ చదవక్కర్లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.